BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ దువ్వాడ దువ్విన దువ్వెన లేకపోతే దువ్వాడని దువ్విన దువ్వెన ఏదైతేనే మనల్ని అయితే దువ్వేస్తుందండి ఈ టాపిక్. రోజు కదా సీరియల్స్ని మించిన ట్విస్టులు బాబోయ్, రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ వ్యవహారం. ఒక పక్కనేమో ఆ పుణ్యపురుషుడు దువ్వాడ శ్రీనివాస్, మరో పక్క దగా పడ్డ వీరనారి దువ్వాడ వాణి. వీళ్ళిద్దరి మధ్యలో మహిళా శిరోమణి దివ్వెల మాధురి. దివ్వెల అంటే దీపమే కదండి, ఇంత చిన్న దీపం ఎంత పెద్ద కొంపకి నిప్పెట్టేసింది. ఇంటి పేరుని భలే సార్థకం చేసుకుంది. ఈ వైసీపీ లీడర్ల డైలీ సీరియల్ కదా, ఇప్పటికైనా కంచికి చేరినట్టేనా, ఇంకా ఏమైనా మిగిలుందా? దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు మాకు ఇవ్వాల్సిందే అంటూ ఒకవైపు దువ్వాడ వాణి, నా అడల్టరీ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఇల్లు ఆల్రెడీ దువ్వాడ వాణికి ఇచ్చేశాడు, ఈ చిన్నిల్లు మాత్రం నా సొంతం అంటూ దివ్వెల మాధురి ఇంతకాలం రోడ్డు మీద పడ్డారు. ఒకరినొకరు తిట్టకుండా పొట్టు తిట్టుకున్నారు. వీళ్ళ తిట్లు వినే అదృష్టం మాత్రమే తెలుగు వాళ్ళకి దక్కింది. కానీ ఈ వీరనారీమణులిద్దరూ ఒకరికొకరు ఎదురై జుట్టు పట్టుకొని డిష్యం అని తన్నుకున్న సీను చూసే అదృష్టం మాత్రం కలగలేదు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆయనకిద్దరు తరహాలో ఆడకత్తెర మధ్య పోక చెక్కలా నలిగిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఆయన కూడా మధ్యలో మీడియా ముందుకు వచ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, కష్టాలు చెప్పుకున్నాడు, లబో దిబోమన్నాడు. ఆయన ఒకవైపు లబో దిబో అంటుంటే మరోవైపు దువ్వాడ వాణి కూడా మీడియా ముందుకొచ్చి కారాలు మిరియాలు నూరింది. వీళ్ళిద్దరు సీరియస్ మ్యాటర్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ లాగా దివ్వెల మాధురి డాన్సింగ్ రీల్స్, యాక్సిడెంట్ డ్రామాలు, లీకేజ్ ఫోన్ కాల్స్తో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఇవ్వలేదు. ఇన్ని రకాలుగా ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి తెలుగు ప్రజల బుర్రని హీటెక్కించేశారు. వీళ్ళ డైలీ సీరియల్ చూస్తున్న ఆడలేడీస్ ఇళ్లలో సీరియల్స్ కూడా చూడడం మానేశారు. డైలీ సీరియల్స్కి మించిన ఎమోషన్స్తో, ట్విస్టులతో, ఎఫెక్ట్లతో సాగిన దువ్వాడ వారి దువ్వెన భాగవత వ్యవహారం చూస్తూ బుర్రలు ఖరాబు చేసుకుంటున్నారు. మొత్తానికి దివ్వెల మాధురి సూపర్ ప్లాన్ వేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని పాత బాకీ కింద తన సొంతం చేసేసుకుంది. ఇప్పుడు ఏ ఇల్లు లేని దువ్వాడ శ్రీనివాస్ ఆ చిన్నింట్లోనే ఆశ్రయం ఉంటున్నాడు. ఇక దువ్వాడ వాణి తన పెద్దింట్లో ఉండడమే తప్ప ఈ చిన్నింటికి వచ్చి అడావిడి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక ఇంతకాలం ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివాస్ది కాబట్టి దువ్వాడ వాణి వచ్చి నానా రచ్చా చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు చట్టపరంగా దివ్వెల మాధురిది కాబట్టి ఇక దువ్వాడ వాణి ఈ ఇంటి దగ్గరకు వచ్చి సీన్ క్రియేట్ చేసే సీన్ లేకుండా పోయింది. అందుచేత ఇకనైనా ఈ ముగ్గురు రోడ్డు మీద పడి రచ్చ చేయకుండా ఎవరి కొంపలో వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిది, తెలుగు డైలీ సీరియల్స్ వాళ్ళకి కూడా మంచిది. ఇలాంటి రచ్చలు ఎన్ని చేసినా ఆ జగన్ ఏమీ పట్టించుకోడు కాబట్టి వీళ్ళు ఇంతకాలం వీరంగం ఆడారు. ఇక ఇంతకు మించి వీరంగం ఆడారంటే వీళ్ళని జనమే తరిమి కొడతారు. ఎలా ఏడుస్తారో ఏమో కానీ మీ కొంపల్లో మీ ఏడుపేదో మీరు ఆడవండి. రోడ్డెక్కి మీడియాకెక్కి న్యూసెన్స్ మాత్రం చేయొద్దు. ఏంటి అర్థమవుతుందా?